హాయ్ అండి. ఇవాళ మన తెలంగాణ స్పెషల్ మన ఇప్ప పువ్వు లడ్డు ఎలా తయారు చేయాలో చూసేస్తామండి. సో, ఫస్ట్ ఇప్ప పువ్వుని సన్‌లో అలా కొంచెంసేపు డ్రై చేసేసేయాలి. తర్వాత మన ఇంట్లో ఏదన్నా ఒక షార్ప్ యుటెన్సిల్ తీసుకొని ఇలా స్క్రీన్‌లో చూపిస్తున్నట్టు ఇప్ప పువ్వుని కట్ చేసి, లోపల ఉన్న పాలిన్స్‌ని అన్నిటిని తీసేసి, ఆ తర్వాత కొంచెం వాటర్‌లో ఏసి కడిగేసి, మళ్ళీ సన్‌లో అలా కొంచెంసేపు డ్రై చేసేసేయాలి. తర్వాత దీనికి చాలా బేసిక్ ఇంగ్రీడియెంట్స్ కావాలండి. లైక్ పల్లీలు, బెల్లం, ఇప్ప పువ్వు అండ్ నువ్వులు. వీటితోటి చాలా టేస్టీ ఇప్ప పువ్వు లడ్డు తయారైపోతుందండి. సో, ఫస్ట్ మనం ఏం చేసామంటే కొంచెం నువ్వుల్ని వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత మన పల్లీలని కూడా వేయించుకోవాలి. సమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో, ఈ పల్లీలును, నువ్వులు ఏదైతే ఉందో అది జస్ట్ మామూలుగా డ్రై రోస్ట్ చేయాలి. దీంట్లో నెయ్యి అండ్ నూనె ఏమి వేయకూడదు. సో, కమింగ్ టు కొంచెం నెయ్యి వేసేసి మనం దాంట్లో ఇప్ప పువ్వుని మనము వేయించుకోవాలి. సో, ఇప్ప పువ్వు వచ్చేసి మనకి సమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తది. లేకపోతే సమ్ లైక్ స్వీట్ స్మెల్ టైప్‌లో వచ్చేస్తూ ఉంటది. అప్పుడు మనకు అర్థమైపోతది లైక్ ఇప్ప పువ్వు కూడా రోస్ట్ అయిపోయింది అనేసి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఇప్ప పువ్వును పల్లిని వేయించాం కాబట్టి దాన్ని కొంచెము చల్లారబెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం దీన్ని మిక్సీ చేస్తాం కాబట్టి. సో, చల్లారిన తర్వాత ఇప్ప పువ్వుని పల్లీలని అండ్ మన స్వీట్‌నెస్‌కి తగ్గట్టు కొంచెం బెల్లంని వేసేసుకొనేసి మంచిగా మెత్తగా మిక్సీ చేసేసేయాలి. సో, ఇక్కడ వచ్చేసి మనము నువ్వుల్ని దీంట్లో ఏసి మిక్సీ చేయొద్దండి. సంథింగ్ అది లూజ్‌లో ఉంటేనే బావుంటది. సో, నేను ఇలా లూజ్‌గా నువ్వుల్ని ఉంచేసి ఆ 3 ఇంగ్రీడియెంట్స్‌ని మిక్సీ చేసేసి, ఇలా తర్వాత అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కలిపేసి దీనితోటి నేను లడ్డు చేసేసాను. సో, ఇది అండి ఇప్ప పువ్వు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎలా చేయాలో. సో, ఇలా మనం టేస్టీ ఇప్ప పువ్వు రెడీ చేసేసుకొని తినేసేయొచ్చు. యాజ్ పర్ మన నరేంద్ర మోడీ జీ చెప్పినట్టు చాలా హెల్తీ లడ్డు అండి ఇది. సో, మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.